ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల భాగంగా నేడు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోష్ రాడి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల వైద్యాధికారి రవికుమార్ అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణితో పాటుగా పలువురు మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల పాప వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పాపకి ఇస్తే పాపల జీర్ణశక్తి పెరుగుతుందని, అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుందని, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని వారు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు మురిపాలు తాగించాలని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా మురిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోష రాడి, మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, పిహెచ్ఎస్ రేణుక, ఏఎన్ఎం రేణుకతో పాటుగా ఆశా వర్కర్లు కూడా పాల్గొన్నారు. పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ సీజనల్ వ్యాధులు కానీ ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువలన ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు, మా గ్లామర్ అనేది, మా అందం అనేది దెబ్బతింటుంది, ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా, అంత ఆరోగ్యంగా, అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు అందించడానికి ధన్యవాదాలు.